ఐరోపా కార్లు మద్యం చౌక. ఏదైతే రకరకాల స్కాచ్లు గీచులు అవి ఇవి చాలా కాస్ట్, అమ్మో ఒక్కొక్క బాటిల్ ఎంత కాస్టా అనుకుని సామాన్యుడికి అందుబాటులో లేనివన్నిటి కూడా కారులు మద్యం కూడా చౌకకు తీసుకొచ్చే ప్రయత్నం. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం. ఎస్, మనకు నచ్చిన వాళ్ళకి, మనకు మంచి రేటు పలికే వాళ్ళకి, రైతులకి ఉపయుక్తంగా ఉండే వాటికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేయబోతున్నారు. భద్రత రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం. మెయిన్ ఇది కీలకం. భద్రత రక్షణ రంగం అంటే సరిహద్దు భద్రతతో పాటు అంతర్గతంగా ఉండే భద్రత కానీ, రక్షణ రంగం ఒక కవచం ఏర్పరచుకోవడం కానీ, దాంట్లో అధునాతన టెక్నాలజీ వాడుకోవడం కానీ ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు సై. ఎందుకంటే మొన్న ట్రంప్ దుర్మార్గుడు ఏం చెప్పాడంటే, భారతీయ టెక్ దిగ్గజాలను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకండి, ఇప్పటివరకు ఉన్న వాళ్ళు చాలు, ఇకపై ఎవరు కూడా భారత సంతతిని కూడా తీసుకోకండి అని కూడా హుకుం జారీ చేశాడట. ఈ నేపథ్యంలో భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు కూడా EU సమాఖ్య సిద్ధంగా ఉంది. చరిత్రలోనే భారీ ఒప్పందం. మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇంతవరకు అంటే భాజపా ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా, ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఇటువంటి చారిత్రక ఒప్పందం ఇదే మొదటిసారి. అంటే వాళ్ళకి ఒక సర్వే, ఒక రిపోర్టు, దానికి ఒక టీం ఉంటుంది. PMO ఆఫీసు ఎలాంటి టీం అంటే, దిగ్గజాలు IASలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్, చాలా అవపోసన పట్టిన మేధావులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ విధమైన ఫైల్ అన్ని మూవ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మోదీ స్టేట్మెంట్ ఇస్తారు. ఆషామాషి స్టేట్మెంట్ ఇది కాదు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా మేడమ్.